హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఇది నైట్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక్కడ నేను దోశలు వేద్దామని చెప్పి చట్నీ కోసం పల్లీలు తీస్తున్నాను. పల్లీ చట్నీ స్వీట్గా రాకుండా ఉండాలంటే సిమ్లో నిదానంగా వేగించుకోవాలండి. అప్పుడే స్వీట్ రాకుండా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పల్లీలు వేగించుకుంటున్నాను. పల్లీలు వేగించినప్పుడు మాత్రం హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేగించుకుంటే పల్లీ లోపల నుంచి బాగా వేగుతుంది. పల్లీలు వేగిన తర్వాత అందులో డోల్పప్పు వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఎక్కువ ఆల్రెడీ అది వేగి ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు, జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది. అవి తీసేసుకొని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేస్తే చట్నీ టేస్ట్ బాగుంటుందని. చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. చల్లగైన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది తొందరగా. డోలపప్పు అన్నాను కదండి, డోలపప్పు అంటే పుట్నాల పప్పునే మా సైడు డోలపప్పు అంటామన్నమాట. అందుకని డోలపప్పు అని వచ్చేసింది. ఎవరికైనా అర్థమవుదేమో అని మళ్ళీ చెప్తున్నాను. వాటిని మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. నేను చట్నీ తాలింపు పెట్టేటప్పుడు అందులో ఆవాలు ఎక్కువ వేస్తానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో కొంచెము వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగిపోయింది కదా, అందులో చట్నీ వేసేసుకోవడమే. చూడండి, పోపు ఇలా తేరాలన్నమాట. తేలితే చట్నీ టేస్ట్ బాగుంటుంది. చట్నీ పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను. ఇవి జొన్న దోశలండి. జొన్న దోశలు ఎలా అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు జొన్నలు వేసుకోవడమే. మనం రైస్ ఎలా అయితే వేసుకుంటాం అలాగే. కాకపోతే ఏంటంటే రైసులతో వేసే దోశ కొంచెం పులవడానికి టైం పడుతుంది. మిల్లెట్స్ ఏదైనా కూడా చాలా తొందరగా పులిసిపోద్దండి. కొంచెం చూసి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బెటరు. మన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పులిసిపోద్ది అనమాట. ఈ విధంగా దోశ వేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు. దీంతో గుంత పొంగనాలు కూడా బాగుంటాయి. పులవకపోతే అసలు దోశ తినలేము, కొంచెం చేదులా ఉంటుంది అనమాట. పులిసిన తర్వాత మాత్రమే దోశలు వేసుకొని తినాలి. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత వచ్చిన ప్లేట్లని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక నేను హెర్బల్ స్ట్రాటజీ లిక్విడ్ యూజ్ చేసి గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అది. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట పెట్టేసుకుంటాను. గిన్నెలు బయట పెట్టేసిన తర్వాత గ్యాస్ను కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి. గ్యాస్ మీద కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కిందన తీసేస్తున్నాను. ఇలా తీసుకుంటే కొంచెం అవన్నీ క్లీన్ చేయడానికి సింపుల్ అవుతుంది కదా, అందుకని అన్నీ కింద దించేసి గ్యాస్ మీద ఉన్న వాటిని కూడా తీసేస్తున్నాను తోమేద్దామని చెప్పి. ఇంకా అవన్నీ వాటర్ పోసి లిక్విడ్ వేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బొద్దింకులు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే ఎక్కువ మనం వంట చేసినప్పుడు ఆయిల్ గట్ట తుల్లుతుంది కదా, అలా తుల్లిన ఆయిల్ జిడ్డు మరకల్లా ఉండిపోద్ది అనమాట. దానివల్ల కూడా బొద్దింకులు ఎక్కువ అవుతాయి. అందుకని ఎప్పటికప్పుడు నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. ఫ్రీగా తడి క్లాత్తో తుడిచేస్తాను అనమాట వంట అవగానే. ఇంకా మార్నింగ్కి శనగలు నానబెడదామని తీసాను. శనగలు నానబెట్టుకుంటున్నాను. ఒకసారి కడుక్కొని అందులో వాటర్ పోసేసుకోవడమే. ఇంకా నానిపోతుంది ఉదయానికి. అలాగే ఉదయము నట్స్ తిందామని చెప్పి నట్స్ కూడా నానబెట్టుకుంటున్నాను. వాల్నట్స్, బాదాము, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, వీటన్నింటిని ఒకసారి కడుక్కొని అందులో వాటర్ పోసి వీటిని కూడా నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ అయిపోతుంది. దీంతో ఇంకా కిచెన్లో పని అయిపోయినట్టే. చూడండి, ఇలా సర్దేశాను. మార్నింగ్కి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ ఫ్రైడే కదా, కొంచెం దీపారాధన అది చేసుకోవడం కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.